రెండచింతల మండల కేంద్రంలోని లూథరన్ కాంపౌండ్లో జాతీయ సంస్థ నిమ్స్ మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవన నిర్మాణ కార్మికుల శిక్షణ తరగతులను గుర్తింపు పొందిన ప్రతి కార్మికులు సద్వినియోగపరచుకోవాలని నిమ్స్ మీ డైరెక్టర్ వల్లభారెడ్డి అన్నారు. సోమవారం ఆయన శిక్షణ తరగతులను పరిశీలించారు. శిక్షణ తరగతుల్లో వివిధ రంగాల్లో శిక్షణ పొందే కార్మికులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కె ప్రకాష్, ఇన్ఛార్జి శ్రీశైలం, రాంబాబు, ట్యూటర్లు పాల్గొన్నారు. దీంట్లో వచ్చిందేనికి మీకు రోజు నేర్పిస్తే మీ విద్యాలయానికి ఎక్కువ నేర్పిస్తారు. సరే, సంతోషం. మొత్తం నేర్చుకున్నారు. మాస్టర్ గారు నేర్పించారు, నేర్చుకున్నారా? కొత్తది పెయింటింగ్ లేని కాంబినేషన్స్ దొరికితే మార్కెట్లో తీసుకుని లేదా ఇక ఉందా ఇట్లాంటివి అంటే డ్రాయింగ్స్ తెచ్చిన వాడే కొంచెం కష్టం. మీకు దీంట్లో ఉండదు పెయింటింగ్ ఓన్లీ పెయింటింగ్ ఇది అంటే తెలుగు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఏం చెప్పారు. 15 days ట్రైనింగ్ ప్రోగ్రాము ఏదైతే చేస్తున్నామో ఆంధ్రాలో బోర్డ్తో సహకారంతో నేషనల్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వబడుతూ ఉంది. చాలామంది అన్ఎంప్లాయిడ్ అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నారు, కొందరు రిజిస్టర్ చేసుకోలేదు. వాళ్ళు రిజిస్టర్ చేసుకోమని చెప్పడం ఏంటంటే బోర్డు వలన కన్స్ట్రక్షన్ బోర్డు వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు చాలామందికి వీళ్ళకి తెలియదు. ఆ లాభాలు చెప్పేదానికి ఓటిను దాంట్లో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కానీ ఇది చేసిన ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళకి కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలు బోర్డు ద్వారా అందజేస్తారు కాబట్టి అది తెలియజేయటం జరుగుతూ ఉంది. రెండోది కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో సేఫ్టీ మెజర్స్ చాలామందికి తెలియదు. వాళ్ళకి అది కూడా తెలియజేసేదానికి 15 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతుందో దానికి ఉపయోగపడుతుంది. అది కాకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రస్తుతం ముద్రా బ్యాంకుతో ప్రారంభించిందో అది చిన్న మొత్తాల్లో డబ్బు లోన్ ఇచ్చి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఈ సర్టిఫికేట్ ఉండటం వల్ల రేపు పొద్దున జాతీయ బ్యాంకులకి అప్రోచ్ అయితే 50,000 నుంచి ₹1,00,000 వరకు వీళ్ళకి లోన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో వాళ్ళ మట్టుకు వాళ్ళు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మొదలెట్టేదానికి కూడా స్కోప్ చాలా ఉంది. కాబట్టి ఈ 15 రోజుల ట్రైనింగ్లో వీళ్ళన్నిటికీ నేర్పబడి ఈ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కలిగిస్తున్నాయో అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఈ 15 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము ఇవ్వటం జరుగుతుంది.